మాసకు ఒకసారి పుణ్యానికి ఒకసారి వస్తావు, గిట్లయితే నీ వీడియోలు ఎట్లా చూస్తామక్క? ఏం వచ్చినప్పుడైతే మంచి టాపిక్ ఏం వస్తావు పట్టుకొని వస్తావు కానీ సరే కదంతా పక్కకు పెట్టుకొని మరి ఈ రోజు ముచ్చట ఏంది అంటే ఏఎంసీ గిన్నెల ఆఫర్లు ఉన్నాయట చూడు. మరి ఈ గిన్నెలలో వండుకుంటే ఒక్క సుక్క నూనె లేకుండా వండచ్చట. గిదేంది నూనె లేకుండా వండుడేంది? గీ నూనెతోనే కదా గీ రోగాలన్నీ. నూనెను కొనుక్కోవాలి, నూనెతో పాటు రోగాలను కొనుక్కోవాలి. వచ్చిన రోగాలకు పైసలను ఆసుపత్రులకు తగలబెట్టాలి. ఇక గట్లయితే గిట్ల కాదని మరి మీకోసం ఏఎంసీ గిన్నెలని చూపిస్తున్నా. ఈ గిన్నెలలో వండినట్లయితే నూనె లేకుండా వండచ్చట. ఆ వంటలు కూడా 5 నిమిషాలనే కుక్ అవుతాయట. దీనివల్ల గ్యాస్ కూడా ఆదా అవుతుందట. అయ్యో గిన్నె లాభాలున్నాయా? అయితే నేను ఇప్పుడే షాప్ కి తెచ్చుకుంటా. ఈ ఆఫర్లు కూడా టైం పీరియడ్ అనేది ఏం లేదట. స్టాక్ ఉన్నంత వరకే కొనుక్కోరు. మరిగా లేట్ ఎందుకు? ఇక వచ్చేసేయండి మరిగా షాప్ కి. ఈరోజు ఏం ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు? ఈరోజు 32 ప్రైమర్స్ చూపించాలనుకుంటున్నాను. ఓకే, ఏఎంసీ. అవును మేడం, ఏఎంసీ 32 ప్రైమర్ అయితే. ఓకే, ఇది ఎంత మందికి వండుకోవచ్చండి? ఒక 20 మెంబర్స్ వండుకోవచ్చా? 20 మెంబర్స్ ఈజీగా వండుకోవచ్చండి. 20 నేను 10 మెంబర్స్ కి అనుకున్నాను కానీ బట్ 20 మెంబర్స్ వండుకోవచ్చా? అవునండి, చాలా బాగుంది. అంటే ఇలా టేస్టీగా ఉంటది అంటారా? అసలు దీనివల్ల బెనిఫిట్ ఏంటండి? దీంట్లో ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు. బిర్యానీ వితౌట్ ఆయిల్ చేయొచ్చా? అవును అవును. పోయినసారి మీరు కూడా నాకు ఒక బిర్యానీ టేస్ట్ చూపెట్టారు, అది ఎందులో వండారండి? ఇందులోనే మేడం. ఇందులోనే వండారా? చాలా బాగుందండి. అంటే వితౌట్ ఆయిల్ లేకుండా వండారా? అవును. ఓకే, చాలా నిజంగా చాలా చాలా బాగా టేస్ట్ అనిపించింది. అంటే మేడం ఓకే, ఆయిల్ లేకుండా వండడం అంటే ఇది చాలా గ్రేట్. మనం ఆయిల్ తోనే కదా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేదంతా ఆయిల్ తోనే. అందుకే మన ఏఎంసీ కుక్ వేర్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఆయిల్ లేకుండా చేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. అందుకే మనం ఈ ఏఎంసీని ఎక్కువ తీసుకోవాలని, అందరూ హెల్త్ పరంగా బాగుండాలని నాకు కూడా కోరిక. ఓకే, గల్లీకి ఒక ఉన్న హాస్పిటల్ ని కాలనీకి ఒకటి చేయాలి, తర్వాత ఊరికి ఒకటి చేయాలి, అంతే అంటారా? ఓకే, మన టైం కూడా సేవ్ అవుతుందా అండి? బయట బౌల్లో వండిన దానికి దీనికి ఎంత టైం సేవ్ అవుతుందండి? చాలా టైం సేవ్ అవుతుందండి. దీంట్లో మనం మామూలుగా కుక్ వేర్ లో వండుకుంటే మినిమం ఒక 30 మినిట్స్ నుంచి 45 మినిట్స్. చికెన్ వండాలనుకోండి, చికెన్ వండాలంటే కూడా మనకి ఇందులో 10 మినిట్స్ లోపలనే కుక్ అయిపోతుంది. ఓన్లీ 10 మినిట్స్ మేడం. ఓకే, మనకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అన్నట్టు. టైం సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది, ఆయిల్ సేవ్ అవుతుంది, హెల్త్ కూడా సేవ్ అవుతుంది. సో దట్ మనకు హాస్పిటల్ ఖర్చులు కూడా తగ్గుతాయి. అందుకే కదా మేడం చెప్తున్నాం. కానీ ఇంకా జనాలకి ఏంటంటే అర్థం కావాలి, కొంచెం అర్థమైందంటే లైవ్ డెమో చూస్తే వాళ్ళకు కూడా కరెక్ట్ గా అర్థమైంది. లైవ్ డెమో ఇస్తారా మీరు? ఇస్తాం. వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా అని పక్కన పెడితే మీరు డెమో కంపల్సరీ ఇస్తారు? మేడం ఇస్తాము, డెమో చూపిస్తాము. డెమో చూసిన తర్వాత ఇంటికి వచ్చిస్తారా? ఇంటికి వచ్చి ఇస్తాము. వాళ్ళు ఫోన్ చేసి అడిగితే ఇంటికి వచ్చి ఇస్తాము. లేకపోతే వద్దు మాకు డెమో వద్దు అనుకుంటే ఆన్లైన్ లో కూడా అమౌంట్ కట్టేసి సెట్ కూడా మేము డెలివరీ ఇచ్చేస్తాం. ఓకే, అంటే మీరు ఫస్ట్ డెమో ఇస్తేనే కదా వాళ్ళు సాటిస్ఫై అయ్యేది? అంటే కొందరు ఇప్పుడు డెమో ఇస్తాం కంపల్సరీ, టేస్ట్ చూస్తేనే వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనము టేస్ట్ చూడండి ఎందుకులే మనకు మామూలు బౌల్ వాడొచ్చు కదా అని అనుకుంటాం. కానీ దీని వల్ల ఇది ఆయిల్ లెస్, వాటర్ లెస్ కాబట్టి ఇప్పుడు వెజిటేబుల్స్, ఎగ్స్ అలాంటి వాటర్ లేకుండా కుక్ చేసుకోవచ్చు వితౌట్ వాటర్. దీంట్లో మనం లైవ్ లో చూపిస్తాం కాబట్టి వాళ్ళు కూడా అర్థమవుతుంది కదా. అందుకోసం అని ఇది లైవ్ డెమో. డెమో చూసినందుకు కూడా వాళ్ళకి ఒక గిఫ్ట్ కూడా ఇస్తాం మేడం. 20 మిక్సర్ బౌల్ అనేది, అది కూడా వాళ్ళు డెమో చూసినందుకే. అవును మేడం, అవును. అది కూడా ఇస్తాం. అయితే ఇప్పుడు ఫస్ట్ డెమో చూపిస్తారు మీరు, ఆఫ్టర్ దట్ మీ ఇష్టం ఉంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. పర్చేజ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మాకు వాడడం యూజ్ చేయడం తెలియకపోతే మళ్ళీ ఇంటికి వచ్చి కూడా మళ్ళీ సర్వీస్ కాల్ చేసి ఇంటికి వచ్చి కూడా చూపిస్తారు. అవును మేడం. ఓకే, ఇంకా మరి ఇంత మంచి ఆఫర్ ని మనం ఎందుకు మిస్ చేసుకోవడం? మేడం ఇప్పుడు 32 ప్రైమర్స్ మన హైదరాబాద్ లో దమ్ బిర్యానీ ఫేమస్ కదా. అవును, ఇది ఇప్పుడు ఆఫర్ లో కూడా ఉంది. చాలా ఆఫర్ ఉందండి, తొందరగా చూస్ చేసుకోండి. ఎంత పర్సెంటేజ్ ఉందంటారా? ఇది 25% డిస్కౌంట్ ఉంది ఇప్పుడు. 25% డిస్కౌంట్? అవును మేడం. ఓకే, ఎప్పుడు ఉన్న దానికంటే ఇప్పుడు 25%. ఇప్పుడు బుక్ చేసుకుంటేనే. అవును. ఈ ఆఫర్ ఎన్ని రోజులండి మరి? అంటే ఇది లిమిటెడ్ టైం మేడం, మనకు ఎన్ని రోజులు అనేది తెలియదు. ఈ రోజు బంద్ కావచ్చు, రేపు ఆపేయచ్చు, ఎల్లుండి ఆపేయచ్చు. ఇది లిమిటెడ్ పీసులు కాబట్టి దమ్ బిర్యానీ అంటే తొందర బుక్ అయిపోతూనే ఉంటాయి. అందుకే తొందరగా చూస్ చేసుకుంటే వాళ్ళకి కూడా మంచి ఈ దమ్ బిర్యానీ వాళ్ళు ఇంటికి ఇవ్వచ్చు. ఓకే, నేను ఇందులో 10 మెంబర్స్ వరకే వండొచ్చు అనుకున్నా మేడం. 20 మెంబర్స్ ఈజీగా కుక్ చేసుకోవచ్చు. 20 మెంబర్స్ యూజ్ చేసుకోవచ్చా? ఓకే, ఇంత బెటర్ కదా. ఇంటికి 20 మెంబర్స్ వచ్చినా కానీ ఈజీగా అట్లా 20 మెంబర్స్ ఈజీగా అవుతారు. గెట్ టుగెదర్ లాగా కిట్టి పార్టీలు గానీ అట్లా మంచిగా మనం బయట ఫుడ్ వాడక ఇందులోనే చేసుకుంటే చాలా మంచిది కదా. మళ్ళీ ఆయిల్
లేకుండా చేసుకోవచ్చు, హెల్త్ ఫుడ్ వాళ్ళకి పెట్టినట్టు కూడా అవుతుంది. కావాలంటే కొంచెం గీ యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం మన ఇష్టం. కానీ దీంట్లో మాత్రం ఆయిల్ లేకుండా వండుకోవచ్చు. మన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి అందులో వేసి అన్ని కలిపి బాయిల్డ్ రైస్ వేసి మనం సిమ్ లో పెడితే అదే అవుతుంది. ఎంతసేపట్లో అవుతుందంటారు? మనకు 10 నుంచి 15 మినిట్స్ లోపల మనకు దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. 15 మినిట్స్ లోనే అంతే. ఓకే, చాలా బాగుందండి ప్రోడక్ట్ అయితే. ఇందులో ఇంకేమైనా ఉన్నాయంటారా? ఉన్నాయి మేడం, ఇంకా చిన్న సెట్లు కూడా ఆఫర్ లో ఉన్నాయి. ఆఫర్ లో చూపిస్తారా? చూపెట్టండి. ఓకే మేడం. 32 సైజ్ చూపెట్టారు కదా. అవునండి. ఇప్పుడు ఇంకేమైనా ఆఫర్ లో ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఇది రెగ్యులర్ యూజ్ అంటారా? ఇవి రెగ్యులర్ యూజ్ కే ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు. ఈ ఆఫర్స్ ఏంటంటే మనకు కనీసం 25% 30% దాకా డిస్కౌంట్ ఉందండి. డిస్కౌంట్ ఉంది ఒక్కొక్క సెట్ మీద. అట్లాంటప్పుడు ఇప్పుడు తీసుకొని వాళ్ళు కూడా ఈ టైం లో తీసుకుంటే వాళ్ళకి ఎంత సేవ్ అవుతుంది అమౌంట్. అవును, అందుకోసమే మన కస్టమర్ హ్యాపీనెస్ కోసమే ఇప్పుడు 25% ఆఫ్. ఎప్పటి వరకు అంటారు? ఇది లిమిటెడ్ టైం అండి. ఎప్పటి వరకు అనేది చెప్పరు, ఎందుకంటే ఎక్కువ సేల్ అయిపోతుంటే లిమిటెడ్ టైం ఉంటది కాబట్టి. సేల్స్ ఎక్కువ ఉంటే సేల్ అయిపోతూనే పీరియడ్ అనేది ఏం ఉండదు. ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంత తొందరగా మనకు ఈ సెట్ దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు ఈ సైజ్ లో ఎంత ఉండొచ్చు అంటారు? మనకు 1.5 kg వరకు వెజ్ నాన్ వెజ్ కర్రీస్ వండుకోవచ్చు, 1 kg వరకు రైస్ వండుకోవచ్చు. ఇది కేజీ 5 లీటర్స్, కేజీ అండ్ హాఫ్ వెజ్ నాన్ వెజ్ కర్రీస్ వండుకోవచ్చు. వెజ్ నాన్ వెజ్ రైస్ మాత్రం కేజీ వరకు వండుకోవచ్చు. రైస్ కేజీ వండొచ్చు. అంటే 4 మెంబర్స్ కి యూజ్ అవుతుంది అంటే కంపల్సరీ 4-5 మెంబర్స్ కి యూజ్ అవుతుంది. 5 మెంబర్స్ కూడా ఇంట్లో 5-6 మెంబర్స్ ఉన్నా గానీ కేజీ అంటే ఎక్కువనే తినొచ్చు కదా. ఇది ఎంత సైజ్ అండి? ఇది 24 సైజ్, 24 హై, 5 లీటర్స్. ఓకే, ఇది ఎంత సైజ్ అండి? ఇది రోస్టర్ అండి. ఇందులో కూడా మనకి కేజీ వరకు వెజ్ నాన్ వెజ్ వండుకోవచ్చు. రైస్ మాత్రం 1/2 kg వండుకోవచ్చు. రైస్ 1/2 kg. ఓకే, రోస్టర్ అంటారు. ఇది 3.5 లీటర్స్ కెపాసిటీ. మనము 1 kg వెజ్ వండుకోవచ్చా? వెజిటేబుల్స్ అయినా కేజీ, నాన్ వెజ్ అయినా కేజీ, ఏదైనా కేజీ వండుకోవచ్చు. ఇంట్లో ఒక 4-5 మెంబర్స్ ఉంటే వండుకోవచ్చు. యూజ్ కోసమే మన కోసమే ఆఫర్స్ పెట్టారు కస్టమర్స్ కోసం. ఓకే, ఇది ఎంత అంటారు? ఇది 24 ఈ రేషియో అంటారండి. ఓకే, ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. నా దగ్గర కూడా ఉంది, చాలా బాగా యూజ్ అవుతుంది. ఎంత అంటే ఇది సింగిల్ పీసే. దీనికి ఆఫర్ ఏం లేదు, ఉన్నదా అండి? ఉంది. చాలా నిజంగా ఈ ఆఫర్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. ఇదైతే చాలా బాగుంది. నేనైతే యూజ్ చేస్తున్నాను 1 year నుండి. ప్రతి కర్రీ నేను ఇందులోనే వండుతాను తెలుసా. ప్రతి కర్రీ ఇందులోనే వండుతాను. ఎంత అసలు మంచి స్పేసియస్ కనిపిస్తుంది, మంచిగా మాడదు, తొందరగా అవుతుంది. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది అండి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇల్లు అనేది మనకు దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి కడాయి టైప్ వాడుకోవచ్చు. ప్లస్ మనము రైస్ అన్ని కూడా వండుకోవచ్చు. మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. అన్ని విధాలుగా యూజ్ అవుతుంది. ఫ్రై చేసుకోవచ్చు, డీప్ ఫ్రై చేసుకోవచ్చు, కర్రీస్ వండుకోవచ్చు, రైస్ వండుకోవచ్చు. మల్టీ కుకింగ్ చాలా బాగుంది. ఇదైతే 4-5 మెంబర్స్ కూడా యూజ్ అవుతుంది. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది చాలా బాగా అనిపించింది నిజంగా. నేను ఇంట్లో కుక్ చేస్తున్నా కదా. అందరికి మేము ఫస్ట్ ఇదే సజెషన్ చేస్తాం, ఇది తీసుకోండి అని. ఫస్ట్ ఇది రెండే నేను అవును. ఇదేంటండి దీని గురించి చెప్పండి? సెక్విక్ లిడ్ మేడం. సెక్విక్ లిడ్ అంటే సెక్యూర్, అంటే దీనికి 4 సేఫ్టీ వాల్స్ ఉంటాయండి. చూడండి 1 2 3 4 సేఫ్టీ వాల్స్ ఉండడం వల్ల పేలడానికి ఛాన్సే ఉండదు. పేలదంటారా? పేలేదు మేడం, మళ్ళీ మన మామూలు ఇంట్లో వాడే కుక్కర్లు అయితే ప్రెషర్ ఎక్కువైతే పేలుతాయి. మళ్ళీ దానికి టైమింగ్స్ అనేది తెలియదు. అది ఎన్ని కౌంట్ చేసుకుంటాం, ఆ కౌంట్ చేసుకొని ఇంకా ఉడకలేదంటే మళ్ళీ కౌంట్ పెట్టి మళ్ళీ కౌంట్ చేస్తాం. దీంట్లో అలా ఉంటదండి. ఇట్లా పెట్టేసి దీనికి టెంపరేచర్ అనేది ఉంటది. పెట్టేసుకొని సాఫ్ట్ టర్బో 2 ఉంటాయి. అంటే సాఫ్ట్ గా వెజిటేబుల్స్ సాఫ్ట్ గా ఉండేది అనుకోండి. టర్బో అంటే హార్డ్ గా మటన్ అలాంటివి. దీని వల్ల బెనిఫిట్స్ చాలా యూజ్ అండి. ఇది ఈ మూడిటి కూడా ఈ ఒకటే లిడ్ అది బెనిఫిట్ దీని వల్ల. ఈ ఒకటే లిడ్ ఈ 3 బౌల్స్ కి పెట్టుకోవచ్చు. అంటే 24 సైజ్ ఉన్న ఏ బౌల్ కైనా పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది దీని వల్ల యూజ్. మన కుక్కర్ టైప్ అనమాట. అంటే ఫాస్ట్ కావడం కోసం ఇది పెట్టేస్తే ఒక 5 minutes అవుతుంది. ఓన్లీ విత్ ఇన్ చికెన్ అయినా, మటన్ అయినా, వెజ్ అయినా 5 minutes లో అవుతుంది. అవునండి.
ఓకే చాలా బాగుందండి. ఇవేం సైజ్ అండి? ఇది 20 సెంటీమీటర్స్ అండి. 20. ఇది సూపర్ హై అంటారు. Okay. ఇది కూడా చాలా ఇప్పుడు చిన్న ఫ్యామిలీ ఉంటారు, పెద్దవి ఉన్నాయి, మాకు చిన్నవి పెద్ద కావాలి. ఫ్యామిలీ కూడా యూజ్ అవుతుందండి ఇది. పెద్ద family. ఈ చాలా పెద్దవి ఉంటాయి కదా మేడం, అవును. పెద్దవి ఉన్నాక మాకు ఈ చిన్నవి కూడా కావాలి అనుకుంటారు కదా. కొంచెం తక్కువ క్వాంటిటీలో వండాల్సి వస్తుంది కదా, కేజీ కాకుండా హాఫ్ కేజీ పావు కేజీ కూడా వండాల్సి వస్తుంది కొంచెం నైట్ ఎప్పుడైనా. సో అలాంటప్పుడు ఈ బౌల్ యూజ్ అయితే 20 ఇది 20 లో ఇది సూపర్ హై, ఇది 20 హై. 20 హై. ఇది కూడా బాగా యూజ్ అవుతుంది. ఒక్కరు వాళ్ళకి ఇద్దరు వాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. యూజ్ చేసుకోవచ్చు. అవునవును. ఇదైతే ఇది మా ఆడపడిచి యూజ్ చేస్తుందండి, చాలా బాగుందని ఆ రోజు చెప్పింది. నేను సర్వీస్ కాల్ ఇచ్చిన రోజు కూడా చాలా ఫిదా అయిపోయారు. ఆ రోజు వంకాయ టమాటో వండి ఓకే ఓకే. సర్వీస్ కాల్ మొన్న ఊరికోడి తెచ్చి వండిందంట. సో ఇందులో వండిందంట. చాలా బాగా వచ్చింది. నేను వితౌట్ ఆయిల్ ఓన్లీ కేజీ అండ్ హాఫ్ తెచ్చిన అన్నది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసిన అన్నది. మరి చాలా బాగా తను డైలీ ఇందులోనే వండుతుందంట. 20 తీసుకుంది, 20 సెంటీమీటర్. ఏదైతే చాలా బాగా యూజ్ అవుతుంది అంటే ఇద్దరు ముగ్గురు ఉన్నోళ్ళకైతే ఇంట్లో ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఆఫర్లు అయితే చాలా బాగున్నాయండి, అస్సలు మిస్ చేసుకోకండి. తొందరగా చూస్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా, ఈ సెట్ డెమో కావాలన్నా, సెట్ కావాలి అనుకున్నా గానీ కింద స్క్రోలింగ్ నెంబర్ వస్తుంది, కాల్ చేయండి. ఓకేనా? బాయ్ మేడం. బాయ్. థ్యాంక్ యూ అండి, ఇంత మంచిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, మా వ్యూవర్స్ కోసం ఇంత మంచిగా చూపించినందుకు, ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ గిన్నెలనేది చూసిరు కదా, సబ్స్క్రైబ్ చేసుకోరా పిల్లగాండు. సబ్స్క్రైబ్ చేసుకొని గంట నొక్కితేనే నేను పెట్టే వీడియోలు నీకు వస్తాయట. ఉంటా మరి.